ఏంటా వివాహం? ఎవరిదా వివాహం? ఆదాము హవ్వది. వారిద్దరికీ కూడా వివాహం చేశాడు. వివాహం చేసినప్పుడు భోజనాలు పెట్టాడా? భోజనాలు లేవు. భోజనాలు లేవు, పందిరు లేదు, భజంత్రీలు లేవు, తాళిగొట్టు లేదు, మెట్టులు, మేనమామ మెట్టులు లేవు. కానీ వాళ్ళిద్దరిని కూడా జతపరిచి మీరిద్దరూ కలవడం ద్వారా, మీ ఇద్దరి ద్వారా నా సంకల్పం నెరవేరాలి అని చెప్పేసి ఒక మంచి మాటను ఆయన చెప్పడం జరిగింది. ఏంటి ఆ మాట చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. ఇంకా ఏమన్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఆయనకు ఒక సంకల్పం ఉందండి. వీరిద్దరిని జతపరచడంలో ఒక మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఆయన ఇక్కడ చెబుతున్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ వీళ్ళెవ్వరూ లేనప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగిందండి. నాకు అనేక మంది పిల్లలు కావాలి, నాకు అనేక మంది పిల్లలు కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన కలిగిందండి. ఆ ఆలోచన ద్వారానే ఆదాము అవ్వను జతపరిచి వారికి ఒక ఆజ్ఞను ఇవ్వటం జరిగింది. మీరు ఇలా ఫలించి నా కొరకు పిల్లలను కనాలి అని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఈరోజు చాలా మంది ఫలించడానికి ఫలించకుండా ఏం చేస్తున్నారు చెప్పండి. మరొకసారి చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిందించాలి. ఎలా నిందించాలో తెలుసా? దానికి ఒక ప్రణాళిక ఉంది. నేను ఒక ప్రణాళికను రచించాను, దాని ప్రకారంగానే వెళ్ళాలి అని. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ఎలాగైతే పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికారో అలాంటి పిల్లలను మీ గర్భాల ద్వారా తీసుకురావాలి. ఒక మంచి లోకాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. ఆ లోకానికి పవిత్రులు, నిర్దోషులుగా మీరందరూ రావాలి అని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కోరుకున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండగలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడటండి? జగత్తు పునాది వేయబడక ముందే. నిజంగా ఈ రిఫరెన్స్ మనకు ఖచ్చితంగా తెలియాలండి. ఈ రిఫరెన్స్ తెలియాలి. ఇందులో ఉన్నటువంటి భావం కూడా ప్రతి ఒక్క మనిషికి తెలియాలి. ప్రారంభంలో మేము నేర్చుకున్నప్పుడు ఈ విషయాన్ని చాలా చక్కగా అండి, ఈ విషయం మమ్మల్ని చాలా ఆకర్షించింది. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏంటో, ఆయన ఏమనుకుంటున్నాడో, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఈ విషయంలో మనకు బాగా అర్థమవుతుంది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన అనుకున్నాడు పిల్లలు కావాలి. వాళ్ళందరూ ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి, అపరిశుద్ధులుగా ఉండకూడదు, నిర్దోషంగా ఉండాలి, దోషమేమీ కనబడకూడదు. ఆయన ప్రథమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎంత పవిత్రంగా అయితే ఉన్నాడో, ఎంత పరిశుద్ధంగా అయితే ఉన్నాడో, ఆయన వంటి లక్షణాలు మనం అందరం కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. కోరుకొని ఒక మంచి ప్రణాళికతో ఆదాము అవ్వను దీవించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి నాయన అని పంపిస్తే వారు ఏం చేశారో తెలుసా? తమ గర్భాల్లో పుట్టినటువంటి బిడ్డలను ఎలా పెంచారు? ఓర్చుకోలేని స్వభావం. కయీను ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. ఎందుకు? అన్నదమ్ముల మధ్య గొడవ రాలేదు. దేనికి వచ్చిందట గొడవ? తమ్ముడట శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడట.
మంచిదే కదండి. అయ్యో నేను చేయలేని పని నా తమ్ముడు చేశాడని పెద్ద మనసుతో స్వీకరించాలి కదా. వీడే లేకపోతే చచ్చినట్టు నా బలిని తీసుకుంటాడు అని అనుకున్నాడు. వెంటనే ఏం చేసేసాడు? తమ్ముడిని చంపేశాడు. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలోనే ఏం జరిగింది? ప్రమాదం జరిగిపోయింది. మరి మన వివాహ వ్యవస్థలో ఎలా జరుగుతుంది? వాళ్ళు పాడైపోయారు. ప్రారంభంలోనే ఆ వివాహం ఘనమైనదిగా ఎంచబడలేదు. ఇక్కడ చాలా మంది వివాహమైన వాళ్ళు ఉన్నారు. మరి వివాహమైన మీ గర్భాలు కూడా దేవుడు పండించాడు. మీ గర్భాల్లో కూడా పిల్లలు ఉన్నారు. మీ పిల్లలను మీరెలా పెంచుతున్నారు? మీ పిల్లలను ఎలా పెంచాలని మీరు ఆలోచిస్తున్నారు? మా అబ్బాయినండి మంచి డాక్టర్ని చేయాలండి, ఎండీని చేయాలండి, స్పెషలైజేషన్ చేయించాలండి అని అనుకుంటారు. మరికొంతమంది అయితే మా అమ్మాయిని ఐఏఎస్ చేయించాలండి, మా అబ్బాయిని ఐపీఎస్ చేయించాలి, మంచి ఇంజనీర్ని చేయించాలి అని చెప్పేసి గొప్ప గొప్ప చదువులు చదివించడానికి ఆరాటపడుతున్నారు కదా. నువ్వు మంచి ఇంజనీర్ని చేసి, ప్రభు ఇదిగో నీవు నాకు పిల్లోడిని ఇచ్చావు కదా, ఈ పిల్లోడిని మంచి డాక్టర్ని చేశానని చెప్పేసి తండ్రి దగ్గర నిలబెడితే నీకు పరలోకం ఇస్తాడా? పరలోకం ఇస్తాడా చెప్పండి? అది మీకు ఘనంగా ఉండొచ్చు ఈ భూమి మీద ఉండగా, కానీ అది పరలోకంలో ఘనంగా ఎంచబడుతుందా? అది ఘనంగా ఎంచబడదు. దేవుడు వివాహ వ్యవస్థలో పరిశుద్ధులు నిర్దోషులుగా ఉంచాలని ఆయన అనుకుంటే ఈ లోకంలోనికి వచ్చి ఇక్కడ సుఖంగా బ్రతకాలి, నా బిడ్డలు సుఖంగా బ్రతకాలి, వారితో పాటు వృద్ధాప్యంలో నన్ను చక్కగా చూసుకోవాలి అని అంటే అతను ఒక మంచి ఉద్యోగం చేస్తే నన్ను కూడా బాగా చూసుకుంటాడు అని ఈరోజు చాలా మంది పిల్లలను విదేశాల్లో చదివించడానికి ఇష్టపడుతున్నారు కదా. ఇండియాలో చదివితే లోకల్ ఇది పెద్దగా అనిపించదు, ఇది పెద్ద స్టేటస్ అనిపించదు. ఎక్కడ చదివితే స్టేటస్ అనిపిస్తుంది మనకి? విదేశాల్లో. మా అమ్మాయిని యూకే పంపించామండి, యూకేలో సెటిల్ అయ్యారు. మా అబ్బాయి మలేషియాలో సెటిల్ అయ్యాడు అని ఒక ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూడమన్నాడు, కానీ వీళ్ళు ఎక్కడ స్థిరమైన పునాది వేసుకున్నామని వెల్ సెటిల్డ్ అండి అని అంటున్నారు. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఇక్కడ నుండి అందరినీ అక్కడికి పంపించాను ఏం పర్వాలేదు అని అనుకుంటున్నావు కదా. ఆరోగ్యం ఉన్నంత వరకు బాగానే ఉంటావు. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు నీకు ఒకరి సహాయం కావాలి. అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరుంటారు? చూడు, ఎవరుంటారు? మా విజయవాడలో ఒక ఫ్యామిలీ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ సింగపూర్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఒకే ఒక కొడుకు. ఆ ఒక్క కొడుకుని ఇద్దరు మంచి జాబ్ చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా మంచి జాబ్ చేస్తూ వాళ్ళ అబ్బాయిని అక్కడికి పంపించారు. అక్కడ ఉన్నాడు. ఒకనొక టైంలో వాళ్ళ అమ్మగారు బాత్రూంలో జారి కింద పడిపోతే కాలు ఇరిగిపోయింది. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. కనీసం లేపి కుర్చీలో కూర్చోబెట్టేంత ఓపిక కూడా ఆయనకు లేదు. పిల్లలు రమ్మని ఫోన్ చేస్తున్నారు, మా పరిస్థితి ఏమీ బాగాలేదు, రండి నాయన ఇక్కడికి రండి, మరలా వెళ్ళిపోతారని పిలుస్తుంటే వాళ్ళకు రావడానికి అవకాశం లేదని చెబుతున్నారండి. తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు కూలిపోతున్నారు. ఏంటి మాకు ఈ పరిస్థితి? ఒక్కగానో కొడుకుని మంచి చదువు చదివించాం, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మమ్మల్ని ప్రేమగా పలకరించే నాదుడు లేడని బాధపడిపోయారండి. అలా కొంతకాలం వీల్ చైర్ నెట్టుకుంటూ వెళ్ళిపోయి తనే వంట చేసుకోవడం, మరి తనే తనకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోవడం చాలా కష్టం అండి. చాలా కష్టంతో చేసుకుంటా ఉండేది. మరి కొంతకాలం అయిన తర్వాత రోజులు గడుస్తున్న కొలది షుగరు, బీపీ ఇవన్నీ వచ్చేసాయి. ఒకనొక రోజు చనిపోయింది. చనిపోయిన తర్వాత నాన్న మీ అమ్మ చనిపోయింది, ఇండియాకు వచ్చేయని చెబుతుంటే నాన్న నేను ట్రై చేస్తాను, నాకు రావడానికి అవకాశం లేదని చెబుతున్నాడండి. ఏం సాధించినట్లు చెప్పండి? ఒక్కగానొక కొడుకు, ఉన్న ఆస్తంతా పెట్టి చదివించి మంచి స్థితిలో ఉంచానని ఆనందపడ్డావు కదా, చివరి చూపు కూడా నోచుకోలేదు అని అంటే ఏంటి చెప్పండి? ఏం సాధించినట్లు? నిజంగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చిన్ననాటి నుంచి ఆయన జ్ఞానం నేర్పించాలి అని చెబుతున్నాడండి. చిన్ననాటి నుంచి ఆయన జ్ఞానం నేర్పిస్తే, ఆయన మాటలు వినిపిస్తే ఇక్కడ పరలోకంలో ఉన్న కన్న తండ్రిని గణపరుస్తాడు. నిజంగా బైబిల్లో చెప్పబడినటువంటి మాటలను బట్టి నిన్ను కూడా ఖచ్చితంగా గణపరిచి తీరతాడండి. ఈరోజు చాలా మంది వివోలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకుంటున్నారు, చాలా చక్కగా. బయట ఉన్న వాళ్ళే సంఘానికి వెళ్ళినా సువార్తలో ఉంటున్న తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు లేరు, కానీ వివోలో ఉన్న వాళ్ళు వాక్యం తెలిసింది కదా,
వాక్యం తెలిసిన వాళ్ళు సువార్త ప్రకటనకు వెళుతున్నారు. ఓ పక్క తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా ఎంతో చక్కగా వాళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు అంత చక్కగా చూసుకుంటున్నారు. అంటే దేన్ని బట్టి అంటారు ఇదంతా? దేవుని మాటను బట్టి కాదంటారా? అందుకే ప్రారంభం నుంచే ఒక మంచి ప్రణాళికతో బ్రతకాలి అని చెప్పేసి దేవుడు ఒక మాట రాయించుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానము కలిగిన కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషపడతాడు. నీ కుమారుని వలన నీకు నీ జ్ఞానం కలిగిన కుమారుని వలన నీకు సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? సంతోషం కలగాలి. మీరు జ్ఞానాన్ని నేర్పిస్తే నీకు సంతోషం వస్తుంది. లేదంటే నువ్వు భయంకరమైనటువంటి మనోవేదనకు గురైపోతా ఉంటావు. కొంతమంది పెద్దవాళ్ళు చూడండి, పెద్దవాళ్ళు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటారు. క్షీణించిపోతే ఏంటమ్మా అంటే, నా పిల్లడు నా మాట వినట్లేదు, ఇలాంటి వాడిగా నేను జన్మనిచ్చానని తల్లి బాధపడుతూ ఉంది. దేవుడు అందుకే బాల్యమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని అంటున్నాడు. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఎప్పుడు తెచ్చుకోవాలట? బాల్యములోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మనకెప్పుడు స్మరణకు వస్తాడు? బస్సు ఎక్కినప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది? అయ్యో, ఈ డ్రైవరు తాగకుండా ఎక్కాడు, చూస్తే మొహం తేడాగా ఉంది, ఫుల్గా తాగెక్కినట్టున్నాడు బస్సు, మనం గమ్యం వరకు వెళతామో లేదో అని అప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు. ఆ బస్సులో, పల్లె వెలుగు బస్సులో రాసి ఉంటుందండి, దేవుని స్మరింపుము. దేవుణ్ణి ఎందుకు స్మరించేది? నా మీద నాకు నమ్మకం లేదు, మీరందరూ దేవుణ్ణి స్మరిస్తూ ఉండండి, మనం జాగ్రత్తగా గమ్యానికి చేరతామని చెబుతూ ఉంటాడు. అంటే బాల్య దినముల నుండే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? యవ్వన కాలంలో బలవంతుని చేతిలో బాణములాగా ఉంటావు. నువ్వు బలవంతుని చేతిలో బాణంలా ఉండాలి అని అంటే చిన్ననాటి నుంచే దేవుని జ్ఞానంలో ఎదగాలి. చూడండి, ఆ మాట కూడా చూడండి, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుని చేతిలో బాణం. బలం కలిగిన వాళ్ళు బాణం వేస్తే ఎంత విసురుగా పడుతుందండి. ముసలాళ్ళు వేసారు అనుకోండి బాణం, ఆ బాణం ఊపుకుంటా వెళ్ళి అక్కడే పడిపోతుంది. కానీ యవ్వనంలో ఉన్న నీవు బాల్యము నుంచే సృష్టికర్త నీ మదిలో ఉంటే నువ్వు బలవంతుని చేతిలో ఎలా అయిపోతావు? బాణము వలె మారిపోతావు. విన్నారు కదా సంతోష్ కుమార్ గారి గురించి జయశాలి గారు మాట్లాడినటువంటి మాట, నమ్ము అని మాట్లాడుతున్నారు. అన్నయ్య గురించి మాట్లాడారు. మరి మీరెప్పుడు బాణాలుగా మారతారు? మీరందరూ కూడా బాణాలుగా మారాలనే కదా. మీరందరూ బలమైనటువంటి బాణాలుగా మారాలి, బాణాలుగా తయారు చేయాలి. సుమారుగా ఇక్కడ అందరూ యవనస్తులే కనిపిస్తా ఉన్నారు. యవనస్తులు మీరందరూ బాణాల్లా తయారవుతున్నారా? ఏదో ఎగ్జామ్ రాస్తున్నాం కనుక 4 రోజులు సెలవు పెట్టుకొని పాట విని పరీక్ష రాస్తే పాస్ మార్కులు వస్తే అంతవరకు చాలు. మా ఊళ్ళో రీసెర్చ్ సెంటర్ పెట్టుకొని చక్కగా అక్కడే నలుగురికి వాక్యం చెప్పుకుంటా ఉండొచ్చు, అంతేనా? అంతవరకే ఆలోచిస్తున్నారా? అలా కాదు, బలవంతుని చేతిలో బాణాల్లా మారిపోవాలి. మనం బాణాల్లా మారితే అప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. పరలోకమందున్న కన్న తండ్రికి మీరు బాణాలుగా మారాలి. మీ గర్భాన పుట్టే పిల్లలను కూడా మీరు బాణాలుగా తయారు చేయాలి అని అంటే ముందు మీరు నేర్చుకోవాలి అని ఆనాడు ఇశ్రాయేలీయులకు చెబుతూ ఏమంటున్నాడో చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు
ఎక్కడ ఉండాలట? నీ హృదయంలో ఉండాలి. మొదట ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. అంటే ఆల్రెడీ నీకు బైబిల్ బాగా వచ్చి ఉండాలి, నీకు వచ్చి ఉండాలి. ధారాళంగా మాట్లాడుతున్నాం అనుకోండి, ధారాళంగా మాట్లాడుతున్నాం అంటే ఆల్రెడీ ఆ విషయం మనకు అవగాహన ఉందని. ఏదో భయపడుతూ అవునా కాదా అన్నట్లుగా మాట్లాడుతున్నాం అనుకోండి, విషయం మనకు అర్థమైనట్ట? విషయం అర్థం కాలేదు, అవునో కాదు ఏదో ముక్కు మీద పెట్టుకొని వచ్చి అలా ఒకసారి విదిలించి వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, రోజు నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని కూర్చే మాటలాడాలి. సూచనగా వాటిని నీ చేతికి పట్టుకోవాలి అంటున్నాడు. అంటే నువ్వు బాల్యం నుంచి నేర్పిస్తే నువ్వు మాట్లాడినా, లేచినా, కూర్చున్నా ఇవే మాటలు మాట్లాడాలి. అప్పుడప్పుడు మనం మధ్య డిజిటల్ వాచ్లు వచ్చినాయి కదా, డిజిటల్ వాచ్లో ఇలా ప్రొఫైల్ పెట్టుకుంటున్నారు. ఏంటి, వాళ్ళ ఫోటోనే ఉండాలి వాచ్లో. ఎందుకు? టైం కావాలనుకున్నప్పుడల్లా ఇలా చూసుకుంటాం, మన ఫోటో కనిపిస్తుంది. అంటే మాటికి చూసుకుంటున్నాం, అన్నిసార్లు చూసుకున్నాం, మన మొహం మనకి గుర్తుండదు. సెల్ ఫోన్ అందరి దగ్గర ఉందిగా, సెల్ ఫోన్లో ఎవరి ఫోటోలు ఉంటాయి? మన ఫోటోలు పెట్టుకుంటాం, లేదంటే మన పిల్లల ఫోటోలు పెట్టుకుంటాం. అస్తమాటు వాటిని చూస్తున్నాం అంటే ఏంటి? వాటిని మనం మర్చిపోకూడదని సెల్ ఫోన్లో ప్రొఫైల్గా పెట్టుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏం పెట్టుకోమంటున్నాడో తెలుసా? నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే వాటిని ఎప్పుడూ కూడా తీసేయలేము. నువ్వు ఎలాగైతే సెల్ ఫోన్లో నీ వారి బొమ్మ చూస్తున్నావో, వాచ్లో నీ వారి ఫోటో, నీ ఫోటో ఎలా చూసుకుంటున్నావో, అలాగే దేవుని మాటలు కూడా ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే, వాటిని ఎప్పుడు నీ హృదయంలో ఉంటే, నీ బిడ్డతో నడిచేటప్పుడు అదే మాట్లాడతావు, కూర్చున్నప్పుడు అదే మాట్లాడతావు, పడుకున్నా అదే మాట్లాడతావు. కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎలా అయిపోయారో తెలుసా? పక్కలో పడుకోబెట్టుకొని ఒక అమ్మమ్మ చెప్తుంది, అన్న నువ్వు మంచి డాక్టర్ అవ్వాలి నాన్న, నువ్వు అసలు ఈ సిటీలోనే మంచి పేరు సంపాదించాలి, మంచి డాక్టర్ అవ్వాలి. మీ అమ్మా నాన్న మాట వినొద్దు నాన్న అని చెబుతుంది. అమ్మా నాన్న మాట వినొద్దని ఎందుకంటుందంటే, అమ్మా నాన్న సేవకు పంపించాలని అనుకుంటున్నారు. నాన్న నువ్వు మీ అమ్మా నాన్న మాట వింటే ఒక సేవకుల్లాగా, ఒక పాస్టర్ లాగా బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు వారి మాట వినొద్దు నాన్న, నువ్వు చక్కగా చదువుకో, మంచి డాక్టర్ అవ్వాలని చెబుతుంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఎలా తప్పు దారి పట్టిస్తుందో. అందుకే అన్నయ్య ఒక మాట అంటూ ఉంటారు, మీ పిల్లల్ని ఎక్కడికి పంపించకండి, మీ పిల్లలను మీ దగ్గరే ఉంచుకోండి, మీరే వారికి సంరక్షకులుగా ఉండండి అని చెబుతారు. ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో తెలియదు, పిల్లల మనసుల్లో ఏం వేస్తారో తెలియదు. అప్పుడప్పుడు నేను వాక్యం చెప్పాలి, నేను వాక్యం చెప్తానని మాతో మాట్లాడేటువంటి పిల్లలు బయటికి 2 రోజులు ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఏమంటారో తెలుసా? నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అని అంటది. ఒక రోజు మా చిన్న పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాక్యం చెప్పాలి నాన్న అన్నప్పుడు, నేను వాక్యం చెబుతా, బాగా వాక్యం చెప్తానని అనేది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మీ నేను టీచర్ని అవుతానంటాను. ఏంటి నాన్న ఎవరు చెప్పారు అని అంటే, మా టీచర్ చెప్పింది, నువ్వు మంచి టీచర్ అవ్వాలి, బాగా చదువుకో అని చెప్పింది, అందరినీ నిలబెట్టి వరుసగా అడుగుతుంది, అప్పుడు నేను టీచర్ని అవుతానని చెప్పాను, నేను టీచరే అవుతానంటాను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే చెడగొట్టేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి క్షణం కూడా మన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దేవుడు వివాహంలో ఏర్పరిచినటువంటి ఘనమైనటువంటి విషయం అండి. పిల్లలను దేవునిలో పెంచుకోవాలి. మీ ఇద్దరిని జతపరుస్తుంది ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉంటూ మీరు మీ కుటుంబం అంతా కలిసి ఆయన యొద్దకు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. వివాహం యొక్క ఘనత ఇది. అయితే వివాహం గురించి మరికొన్ని సంగతులు, స్త్రీలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో, మీ యొక్క విధులేంటో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి, వాటిని కూడా చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 3-4 వచనాలు. 1 కొరింథీ 7వ అధ్యాయము 3-4 వచనాలు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే
అధికారము లేదు. అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు అని మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? భార్య భర్తకును అలాగే భర్త భార్యకును వారి వారి ధర్మాలు నడపాలి అని అంటున్నాడు. వారి వారి ధర్మాలు నడపాలి అని అంటే దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. పిల్లలను చక్కగా దేవుడిలో పెంచాలనేటువంటి ఒక బాధ్యతనిచ్చాడు. కానీ ఈరోజు చాలా మంది ఏమంటున్నారో తెలుసా? ధర్మం, ఉద్యోగం పురుషుని లక్షణం అంటున్నారు. అంటే ఉద్యోగం చేస్తే నీ ధర్మం నెరవేర్చినట్లే బిడ్డల పట్ల. అలాగే స్త్రీలైతే చక్కగా ఇంట్లో ఉండాలి, భర్తకి పిల్లలకు కావాల్సినవన్నీ కూడా వండి పెట్టాలి, వాళ్ళకు కావాల్సినవన్నీ అందించాలి, ఇంట్లో ఉండి చక్కగా పని చేసుకుంటే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలు అని చెబుతున్నారు. అంటే ఇంతవరకు చేస్తే చాలా, భర్తకు కావాల్సినవి అందించి పిల్లలకు కావాల్సినవి అందిస్తే ఇంతవరకు చేస్తే సరిపోతుందా? ఇంతవరకు చేస్తే సరిపోదు. అది ఈ లోకంలో నువ్వు ఉండటానికి, ఈ లోకంలో బ్రతకడానికి సరిపోతుందేమో, కానీ మరొక లోకానికి నడిపించడానికి మాత్రం ఇది సరిపోదు. వారి వారి ధర్మములను నెరవేర్చాలి అని అంటున్నాడండి. ఎంత చక్కగా పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తారు. ఈ ప్రమాణాలన్నీ కూడా ఆ పెళ్లి రోజే కాసేపే గుర్తుంటాయి, సాయంత్రానికి గుర్తుంటాయా? గుర్తుండవు. మరలా ఏదో ఒక పెళ్లిలో మరలా చదివిస్తుంటే మరలా అప్పుడు గుర్తొస్తాయి, మనం కూడా చేశాం కదా ఇవన్నీ. అప్పుడు చేసినటువంటి ఈ ప్రమాణాలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి. ఆ ప్రమాణాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, ఆ ప్రకారంగా మనం బ్రతకాలి. కానీ ఈరోజు ప్రమాణాలను నిలుపుకునే వాళ్ళు ఎవరున్నారు? పెళ్ళైన నెల రోజులకు విడిపోయే వాళ్ళు కొంతమంది, పెళ్ళైన సంవత్సరానికి విడిపోయే వాళ్ళు కొంతమంది ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారని. ఎందుకంటే దేవుని వాక్యం లేదు, దేవుడు నియమించినటువంటి నియమం తెలియలేదు. నచ్చకపోతే విడాకులు ఇచ్చేసేయడం, నచ్చితే ఉంటారట, నచ్చకపోతే ఎంతలాడైనా విడిచిపెట్టేయడం. ఈ మధ్య ప్రముఖుల్ని చూస్తున్నాం కదా మనం. నిహారిక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహం చేశారు. సంవత్సరం అయినా కలిసి ఉందా? సంవత్సరం కూడా కలిసి లేదు. ఇలా చూస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు ఘనంగా చేసుకుంటున్నారు, కానీ దేవుడు అనుకున్నట్లుగా వివాహ వ్యవస్థను మాత్రం ముందుకి నడిపించలేకపోతున్నారు. దేవుడు స్త్రీలకు ఒక బాధ్యతను అప్పగించాడు. చూడండి, స్త్రీలకు ఒక బాధ్యతను అప్పగించి 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలకు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని చెబుతున్నాడండి. ఎంత చక్కగా చెప్పాడండి. స్త్రీలందరికీ ఒక బాధ్యతను గుర్తు చేశాడు. యవ్వన స్త్రీలు వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను కనాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పాడు కదా, చెప్పి ఆయన కలలు పండించడానికి పిల్లలు కావాలన్నాడు కదా. అమ్మా, ఓ యవ్వన స్త్రీ, యవ్వనంలో ఉండగానే వివాహం చేసుకోమ్మా. వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు అప్పుడే వద్దు అనుకు తల్లి, నువ్వు వెంటనే ఏం చేయాలి? పిల్లలను కనాలి. పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. గృహ పరిపాలన. ఈరోజు పిల్లలను చూస్తున్నారుగా, వాడు ఏదో క్లాసే చదువుతూ ఉంటాడు, బయటికి వెళ్తాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. ఏంట్రా ఎలా చేస్తున్నా అని అడిగింది అనుకోండి, 5 ఏళ్లకే తిరగబడుతున్నాడు వాడు. నిజమండి, కళ్ళతో చూసినవి చెప్తున్నాం. 5 సంవత్సరాలకే తల్లి మీద తిరగబడుతున్నాడా? తిరగబడుతున్నాడు. అంటే ఈరోజు చాలా మంది ఉద్యోగాల పేరిట బయటకు వెళ్తున్నారు కదా, 24 గంటలు ఆ ఉద్యోగం పని మీద ఆ ఒత్తిడి, ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఒత్తిడి, ఇవన్నీ ఎక్కువైపోయి ఇంట్లో గబగబా ఏదో ఒకటి వండుకోవడం, తినడం, ఇల్లంతా సర్దుకోవడం, వెళ్ళిపోవడం. పిల్లలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పిల్లలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. పిల్లలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళని చూస్తుంటే భయంకరంగా ఉన్నారండి, బాధేస్తూ ఉంటుంది. మన పిల్లలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన పిల్లలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమేమో నేర్చుకొని వస్తారండి. ఏమేమో నేర్చుకొని వచ్చి వాడు చేసేవి చూస్తుంటే భయం వేస్తూ ఉంటుందండి. ఏంటి షేర్ చాట్ అట. షేర్ చాట్లో మెసేజ్ రాకండి. షేర్ చాట్లో మెసేజ్లు పంపించుకుంటున్నారు. ఎవరికంటే ఎవరో తెలియని వ్యక్తులు ఎవరెవరో వాళ్ళకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే టైం పాస్
దాంట్లో ఫోటోలు తీస్తారని తెలుసు, నాకైతే ఫోటోలు తీస్తారనే తెలుసు, కానీ అందులో మెసేజ్లు కూడా పంపుకోవచ్చట. యవనస్తులు ఎలా తయారవుతున్నారో తెలుసా? ఈ మధ్య కాలంలో TV9 న్యూస్ అని వస్తున్నాయి కదా, ఆన్లైన్ లైవ్ వస్తాయి. TV9 అలాగే NTV ఇలా లైవ్ లో వస్తూ ఉంటే వీళ్ళక మాట్లాడుకుంటూ ఉంటారట ఏదో ఒక మెసేజ్, నేను పలానా ఛానల్లో ఉన్నాను రమ్మని. ఏంటండి ఎంత తెలివి మీరిపోయారు అంటే, ఎవరికి చిక్కకుండా ఎవరికి దొరకకుండా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. నిజంగా బాల్యం నుంచే పిల్లలను మనం చక్కగా దేవునిలో పెంచితే వాడికి మరొక ఆలోచన ఉంటుందా చెప్పండి? మరొక ఆలోచన ఉండదు. దేవుని పని చేయాలి, దేవుని కోసం గొప్పగా బ్రతకాలనే మరొక ఆలోచన తప్ప మరొక ఉండదండి. చూసారుగా RBC పిల్లలు ఎంత చక్కగా వాక్యం చెబుతున్నారు, ఇంగ్లీష్లో చెబుతున్నారు, తెలుగులో చెబుతున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు, కానీ తండ్రిని ఘనపరచాలి. వారి వివాహం ఘనంగా ఉండాలంటే పిల్లలను భూమి మీద ఉండగానే గొప్ప సేవకులుగా మలచాలి అని ఒక మంచి ఆలోచన వారి తల్లిదండ్రులు చేశారు. అంటే నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే గృహ పరిపాలన చేస్తూ ప్రతి వారి నడతలను కనిపెట్టాలి. కనిపెడుతూ నీవు నీ కుటుంబం అంతా కలిసి దేవుని సేవలో ముందుకు సాగాలండి. పేతురు గారి భార్య ఎంత చక్కగా వారి కుటుంబం అంతా కలిసి ఎంత చక్కగా సువార్తలో ముందుకు సాగిందో చూడండి. 1 కొరింథీ 9:5 తక్కిన అపోస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని అంటున్నాడు. అంటే ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు ఇద్దరు మంచి దారిలో నడిస్తే, భర్త నడిస్తే భర్త వెనుక భార్య నడుస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరిని చూసి పిల్లలు కూడా దేవుని జ్ఞానంలో నడుస్తూ ఉంటారండి. ఎంత చక్కగా చెప్పాడండి ఈ విషయాలని. ఎవరు పట్టించుకుంటున్నారండి? పురుషులకు కూడా ఒక హెచ్చరిక చేశాడండి. పురుషులు కూడా చూడండి, తీయండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5:22. ఎఫెసీ పత్రిక 5:2 క్షమించండి 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెబుతున్నాడండి. ఎంత చక్కగా చెబుతున్నాడండి. కానీ ప్రతి పెళ్లిలో దీన్ని ఓవర్ఫ్లోలో చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. ఓవర్ఫ్లోలో చదువుకుంటూ పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని లోకంలో ఉన్నటువంటి అర్థాలను తీసుకొచ్చి పెడతా ఉంటారు. పండంటి కాపరానికి 12 సూత్రాలట. 12 సూత్రాల మనం 10 ఆజ్ఞలే పాటించాం, ఇంకా 12 సూత్రాలు ఏం పాటిస్తాం? 10 ఆజ్ఞలు పాటిస్తే మనం పరిపూర్ణం అవుతాం కదా. ఆ చిన్నవే పాటించలేము, 12 సూత్రాలు అన్ని చెప్పలేదు. కానీ దేవుడు 2 చెప్పాడు. ఏమని చెప్పాడు? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నారు. మీరు ఎప్పుడైతే మీ భార్యను ప్రేమించడం ప్రారంభిస్తారో ఆటోమేటిక్ గా అమ్మో మా ఆయన నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడని ఆవిడ చక్కగా నువ్వు గౌరవించడం ప్రారంభిస్తుంది. ఆమె గౌరవించాలి, నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆ ముందు ఆయన్ని ప్రేమించమానండి, తర్వాత నేను గౌరవిస్తానంటది ఈవిడ. ముందు ఆవిడ్ని గౌరవించమానండి, తర్వాత నేను ప్రేమిస్తానంటాడు ఈయన. ఈ 2 సెట్ కావు. ఈ 2 సెట్ కాక పెద్ద గొడవ అయిపోయి విడిపోతూ ఉంటారు. జాన్సన్ అన్నయ్య గారు చెప్పేవారు. జాన్సన్ అన్నయ్య గారు సందర్భంలో ఒక మాట చెప్పారు. మరి వివాహం అయిందట. వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఉన్న వాళ్ళు 2 రోజులు కాదు, అలాగే భార్య భర్తలు కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం అంటే, వాళ్ళిద్దరు ఎదురుగానట ఒక ఎలుక అలా పరిగెట్టిందట. అలా పరిగెట్టగానే వీళ్ళిద్దరూ చూశారు. చూసిన తర్వాత ఆయన అన్నాడట, అమ్మో చించెలుక అన్నాడట. చించెలుక అనగానే వెంటనే ఈవిడ కూడా చూసి, అమ్మో చించెలుక కాదది, అది మామూలు ఎలకే అందట. లేదు నేను చూశాను, అది చించెలకే అన్నాడట. కాదండి అది మామూలు ఎలుక, నాకు తెలియదా, అది రోజు ఉండే ఎలుక, మామూలు ఎలుకే అందట ఈవిడ. అనగానే దీని గురించి పెద్ద
గొడవ అయిందట. గొడవ అయ్యి వాళ్ళిద్దరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్మా కొత్తగా పెళ్ళయింది, ఈ ఎలుక గోలేంటి, ఈ ఎలుకను విడిచిపెట్టేయండి, మీరిద్దరూ చక్కగా కలిసి ఉండండి అమ్మా అని చెప్పేసి పెద్దలైన వాళ్ళు సర్ది చెప్పి తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత మరలా వీళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడిన తర్వాత నేను చెప్పాను కదే అని, అప్పుడు చించెలుకని చెప్పాను, నా మాట వింటే ఇంత సంవత్సరం ఎడబాటు వచ్చేదా అన్నాడట. లేదండి నేను కూడా చెప్పాను, అది మామూలు ఎలకే అని చెప్పాను, కానీ మీరు విన్నారా అని అందట. లేదు లేదు అది చించాను, లేదు లేదు మామూలే. మళ్ళీ గొడవ, మళ్ళీ విడిపోయారు. అరే నాయన ఏంటి మీకు ఎలుక గొడవ ఏంట్రా, మీరు బుద్ధిగా ఉండండి రా అని వాళ్ళ పెద్దలైన వాళ్ళు సర్ది చెబుతున్నారు. కానీ ఈ ఎలుక గొడవ మరలా తీసుకొచ్చిన మరలా మొదటికే వచ్చారు. ఇక జీవితంలో ఎప్పటికీ కలవలేదండి వాళ్ళు. ఎందుకు వచ్చింది గొడవ అంటే ఎలుక వల్ల ఎంత గొడవ. ఈ చిన్న చిన్న వాటికే గొడవలు పడిపోయి విడిపోతున్నారు. అంటే భార్యాభర్తల్లో సఖ్యత లేదు. భార్య భర్తను గౌరవించాలి, పురుషుడు భార్యను ప్రేమించాలి. నిజంగా ఈ రెండు ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంతో చక్కగా దేవునిలో వర్ధిల్లుతుందండి. విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని పేతురు గారు తిరగలిగారు అంటే దేవుని వాక్యానికి ఎంత విలువనిచ్చింది, తన భర్త యొక్క ఇష్టాన్ని ఎంతగా గౌరవించిందో ఆలోచించండి. ఇలా ఉన్నటువంటి వివాహాలు ఘనమైనవిగా ఉంటాయి. మీ పిల్లలను దేవునిలో పెంచినప్పుడు మీరందరూ కలిసి పరలోకంలో ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు డిక్లేర్ చేస్తాడు, ఈ వివాహము అందరి వివాహాలలో ఘనమైనటువంటి వివాహం అని దేవుడు అప్పుడు సర్టిఫై చేస్తాడు. ముందుగానే పెళ్లి కాకుండా ఏం కాకుండా ముందుగానే కార్డులో వేసుకొని తిరుగుతున్నాడు. కార్డులో వేసిన పెళ్లిళ్ళన్నీ ఘనమైనవి అంటారా? కాదు. ఘనమైనదిగా కావాలి అని అంటే దేవుని పనిలో బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. మనమంతా పరిశుద్ధులంగా నిర్దోషులంగా బ్రతకాలి. నిజంగా వేయవలసినటువంటి మాట ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5లో ఉంది కదా, పరిశుద్ధులు నిర్దోషులుగా బ్రతకాలి అని ఆయన ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన అనుకున్నాడు. ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహము ఘనమైనదా అంటే మీరంతా దేవునిలో ఉన్నప్పుడే, దేవుని మాటను గౌరవించినప్పుడే మీ వివాహాలు, మనందరి వివాహాలు ఘనమైనవిగా దేవుడు పరలోకంలో చెబుతాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోండి. స్త్రీల గురించి ఇంకా స్త్రీల గురించి ఎంతో చక్కగా స్త్రీలు మీ యొక్క ధర్మాలేంటి, మీరు ఎలా ఉండాలి, మీ కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, మీ కుటుంబం కోసం మీరు ఎలా కష్టపడాలి, దేవుని కోసం ఎలా కష్టపడాలి అని ఆనాడు బతికినటువంటి భక్తులైనటువంటి స్త్రీలు, ప్రవక్తలు ఎంత చక్కగా బ్రతికారో వారందరి గురించి వివరిస్తూ ఒక మంచి పుస్తకం రాశాను. దేవుని సభలో మహిళకు దక్కిన అరుదైన గౌరవం. మనకు గౌరవం ఎవరిస్తారండి అని మీరు నిరుత్సాహపడనవసరం లేదు. మన దేవుడు మనకు గౌరవాన్ని ఇచ్చాడు. ఆ గౌరవం ఏంటో ఆ పుస్తకంలో రాశాను. మీరందరూ కూడా ఆ పుస్తకాన్ని చదవండి. గౌరవప్రదమైనటువంటి స్త్రీలుగా మీరు అందరూ ఉండండి. మరి ఈ వివాహం ఎందుకు ఘనమైనదో అనే సంగతి ఎవరికి అర్థమైంది అనుకుంటున్నాను. చక్కగా మీ వివాహాలు ఘనమైనవిగా కావాలి అని అంటే మీరు మీ కుటుంబం అంతా చక్కగా దేవుల్లో వర్ధిల్లండి. చక్కగా రాయండి. 2 భాగాలుగా ఈ పాఠాన్ని మీకు ఇవ్వచ్చు. ఘనమైనటువంటి వివాహం గురించి రాయండి అని ఒక ప్రశ్న ఇవ్వచ్చు. అలాగే మరి వివాహ వ్యవస్థలో దేవుడు కోరుకున్నటువంటి ప్రణాళిక ఏంటి అని మరొక ప్రశ్న ఇలా అడగవచ్చు. మీరు విభజించుకోండి. ఇదంతా రాయనక్కర్లేదు. మీకు ఇచ్చినటువంటి ఆ లైన్ను బట్టే ఎంతవరకు రాస్తే బాగుంటుంది. ఘనమైన వివాహం గురించి అడిగాడా, వివాహంలో దేవుని సంకల్పం గురించి అడిగారా అని జాగ్రత్తగా విశ్లేషించుకోండి, విడగొట్టుకోండి. చక్కగా 10-20 లైన్లలో సమాధానం రాయండి. ఇది టైం సరిపోతుంది. ఓకేనా?